జై సీతారాం. నిన్న మన 6வது శ్లోకాలో భట్టత్రి 2 வகையான సమాధి, సవికల్ప సమాధిని నిర్వికల్ప సమాధి పట్టి మన చెప్పినారు. సవికల్ప సమాధి అంటే భగవానోட సగుణాలను ఎంచుకుంటా, అతనోட ఫామ్ని ఎంచుకుంటా, అతనోட ఆట్రిబ్యూట్స్ని ఎంచుకుంటా ఉండే ధ్యానం. ఆ మూలంగా అడంజే సమాధిననే సవికల్ప సమాధిని. ఈ సవికల్ప సమాధి సేయంగా తన్నాలనే నిర్వికల్ప అతనుడ నిర్గుణ బ్రహ్మతత్వంన ఉనరే ఆ సమాధిన నిర్వికల్ప సమాధి అనేది భట్టత్రి ఇక్కడ మన ఈ 2 సమాధి ఎత్తుంచారు. యాక్చువల్లీ దీని పోహ సహజ సమాధి అనిసి పెద్దలు ఘనంగా ఎత్తిపోయారు. ఇక్కడ భట్టత్రి ఈ 2 సమాధినని ఎత్తిపిండారు. 7வது శ్లోకాల తన అనేరు ఐ విశ్వనాయక, హే విశ్వాని హే నాయకమాన హే కృష్ణ, ఒకవేళ ఈ నిర్వికల్ప సమాధిలోండి నేను నలివి పడిసా అంటే అతఃపరుచ్యుతవు అట్టని దియ పడిసా అంటే పునః చ తిరిగి ధారణాధికం ధారణలోండి నేను ఆరంభించి ఎగేన్ ఆరభేమహి నేను స్టార్ట్ చేస్తాను అనేరు. అదావద ధారణை మూలంగా తిరిగి ధ్యానం వచ్చి తిరిగి సమాధి అనే నిలైన నేను అడంజుంది ఐ విల్ ప్రాక్టీస్ అనేరు. ఇక్కడ భట్టత్రి చెప్పల ఆన పెద్దలు ఏమంటారంటే ఈ నిర్వికల్ప సమాధిలోండి మన దియపడింది 4 రీజన్ అనేరు. మోటిది చూసా అంటే లయ అంటే నిద్ర. சில టైం ఏమవునా మనం నిద్ర సకాతూ ఉంటాం. 2வது చూసా అంటే విక్షేప డిస్ట్రాక్షన్స్, మనోட గమనంను సెదరేట சில విషయాల నుంచి మన నలివి పడింది ఛాన్సెస్ ఉంది. 3வது చూసా అంటే కాశ్యా అనేరు. కాశ్యా అంటే మనவோட వాసనైகள் పూర్వ జన్మాల్లో చేసిన వాసనயோட మనకు తడైగా ఉన్నాయి సమాధి నిలైన అడంజంది. அடுத்தது 4வது చూసా అంటే రసవాద అనేరు. ఈ సవికల్ప సమాధిలో ఉండే ఆ టేస్టే మనకు ఓవర పట్టుపోయి அடுத்த స్టేజ్ పోయిందిలే అన్న అదే మనకు తడైహాని సిల తావులో ఉండుకుంటా. సో ఈ వహలో ఈ 4 తడైగల్ మనన నెలనాటి నిర్వికల్ప సమాధిలోనూ ఉండింది లేహండ మనన దించేందుకు వాய்ப்புகள் ఉంది అనేది పెద్దలు చెప్పారు. ఇవాళ 8வது శ్లోకాలో భట్టత్రి అనేరు ఇట్ట ఈ సమాధి నిలైలోనే బాగా నెలనాటు నిలిసిన 2 గూర్న ఉదాహరణగా అనేరు. జీవన్ముక్తన్హా ఇక్కడ నడమాడుతూ ఉండే ఆ శుకర్ని నారదర్ననే ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి 8th శ్లోకాలో భట్టత్రి మనహి ఎత్తిసుంచారు. அடுத்தது 9th శ్లోకాలో భట్టత్రి చెప్పారు ఒకవేళ సిలగురు త్వత్సమాధి విజయే ఈ నిర్వికల్ప సమాధిన అడంచిన వాళ్ళు సిలగురు ఏం చెత్తరంటట మంక్షు మోక్ష రసిక నాకు సానిది ఈ నిమిషం ఈ వాళ్ళనే అన్నిన ఉడిసి మోక్షం అడంజాలే ఇట్ట ఒక ఎంచే వాళ్ళనే సద్యముక్తి అంటారు. దీన విదేహముక్తియు అంటారు. ఆనా సిలగూరు ఏం ఎంచుతారంటే క్రమంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లోకాన తాండు పోలే అనేసి ఎంచే వాళ్ళన క్రమేణవా అనిసి భట్టత్రి అనేరు. దాన క్రమముక్తి అంటారు. ఇట్ట ఈ 2 స్టైల్లో ముక్తి విరుంబే వాళ్ళు క్రమముక్తి అవని లేకపోతే సద్యో విదేహముక్తి అవని వీళ్ళొచ్చి ఆ రాజయోగ మార్గంగా వీళ్ళు దీనిని అటైన్ చేసిన వల్ల ఉన్న అనేదే భట్టత్రి 9th and 10th శ్లోకాలు చెప్తా చెప్పారు. అట్ట ఆశపడే వాళ్ళు యోగవశ్యం అనిలం యోగ మూలంగా తన్నోడ ఆ బ్రెత్న కంట్రోల్ చేసి షడాశ్రయైహి 6 సెంటర్స్ వంట. ఈ 6 సెంటర్స్ ఏం చూసామంటే ఇదే మనోడ 6 చక్రాస్: మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. భట్టత్రి అనేరు సుషుమ్నయా శనైహి ఉన్నయతి. సుషుమ్న నాడి వాంట మెల్లిహ ఈ 6 చక్రాలు వాంట వాళ్ళు ఎక్కించుతారు. ఎక్కించి 10th శ్లోకాలు అనేరు ఆ ఎక్కించుంటాట ఆజ్ఞా చక్ర அதாவது మన ఈ 2 పూర్వ నడువులు ఉండిన ఆజ్ఞా చక్రం వెరిహి ఎత్తొచ్చు
సద్యోముక్తి విరుంబే వాళ్ళు ఏం చేస్తారంటే లింగదేహం అపి సంత్యజ. లింగదేహం అంటే తన్నోட సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంన అక్కడనే ఉడిసి ఆ బ్రహ్మతత్వంతో అట్నే ఐక్యమైంది. పరేత్వయి లీయతే అట్నే మర్జ్ అయితున్నారు. దీననే విదేహ ముక్తియు చెప్పుతారు. அடுத்தது మన ఏం చూసామా, ఆ క్రమముక్తి విరుంబే వాళ్ళు, స్టెప్ బై స్టెప్ పోయేవాళ్ళు, బ్రహ్మలోక వెరిగి పోయేవాళ్ళు. ఎట్ట అంటే దాన్నే భట్టత్రి ఊర్ధ్వలోక కుతుకి, బ్రహ్మలోకం వెరిగిపోయింది ఆశపడేవాళ్ళు. మూర్ధత అంటే బ్రహ్మరంధ్రం, తలలో ఉండే బ్రహ్మరంధ్రం వాంట కరణైహి సార్ధం ఏవ, తన్నోడ ఆ సూక్ష్మ శరీరంతోని నిరీయతే, ఆ సూక్ష్మ శరీరంతో సేరి ట్రావెల్ చేసిపోతారు. దీననే మన క్రమముక్తి అని చెప్తాము. మేర్కొండ భట్టత్రి ఏమన్నారనేది రేఠి అనుభవించుతా. జై సీతారాం.